Welcome to Sankalp Study Success. Hello friends. Now ఈ పర్టికులర్ సెషన్లో యూనిట్ 2కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం వేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ గురించి చూద్దాము. దాంతోపాటుగా వేరియన్స్ అనేటటువంటి టాపిక్ మీద ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ సెషన్లో మనం మీన్ మీద ప్రాబ్లమ్స్ చూసాం, అవునా కదా? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆన్ మీన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం వేరియన్స్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ చూద్దాం. అయితే దిస్ సెషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ రిజిస్టర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఆన్ సెప్టెంబర్ 11th. మన ఛానల్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ సెషన్స్ కోసమని వాళ్ళకి మాత్రమే ఈ ఛాన్స్ నాన్న. సెప్టెంబర్ 11th ఈజ్ ద ఎగ్జామ్. సో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్కి సంబంధించిన COSMకి సంబంధించిన క్రాష్ కోర్స్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? So let us go through the questions, Nana. So let us see the first question regarding the variance of random variables. Okay. So here the first thing that we are going to learn is explain about variance of a random variable అన్నాడు అనుకోండి. అసలు వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ రాయాలి, ఒక థియరిటికల్ ఆన్సర్. అసలు వేరియన్స్ అంటే ఏంటి అంటే, సి ఫ్రెండ్స్, వేరియన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, రైట్? సో వేరియన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, వేరియన్స్ is the measure, variance is the measure of the average amount ఇది గుర్తుపెట్టుకోండి నా డెఫినేషన్ అడిగితే ఇది రాసేయండి. average amount by which a random variable varies about its mean. ఓకే, అంటే వేరియన్స్ అనేది ఒక మెజర్మెంట్ అనమాట. ఎట్లాంటి మెజర్మెంట్? యావరేజ్ అమౌంట్ బై విచ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ వేరీస్ అబౌట్ ఇట్స్ మీన్. ఓకేనా? ర్యాండమ్ వేరియబుల్ దాని యొక్క మీన్ దగ్గర ఆన్ అండ్ యావరేజ్గా ఎంత అమౌంట్ చేంజ్ అవుతుంది, ఎంత అమౌంట్ వేరీ అవుతుంది, ఆ పర్టికులర్ వేరియేషన్ యొక్క మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్నే వేరియన్స్ అంటారు, రైట్? సరే, సింపుల్గా దీన్ని మరొక విధానంలో ఎలా చెప్పచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ద వేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్, ద వేరియన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనే ఒక ర్యాండమ్ వేరియబుల్ ఉందనుకోండి. ద వేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్, ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ అబౌట్ ద defined as the mean square value about the mean. ఇలా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. మీన్ స్క్వేర్ వాల్యూ, ఇది ఇంపార్టెంట్. మీన్ స్క్వేర్ వాల్యూ అబోవ్ ద మీన్. ఓకేనా? దీన్నే మనం వేరియన్స్ అని పిలుస్తాం, మ్యాథమెటికల్ అప్రోచ్. అయితే ఈ వేరియన్స్ అనేది ఏం చేస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ వేరియన్స్కి, నోట్స్ అనమాట. ద వేరియన్స్ ప్రొవైడ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియన్స్? ద వేరియన్స్ ప్రొవైడ్స్, ఓకే, what does it provides? The variance provides the measure of the width of the density function, measure of the width of the density function, okay, and is given by డెన్సిటీ ఫంక్షన్ యొక్క విడ్త్ని మెజర్ చేస్తుంది. ఓకేనా? అంటే గ్రాఫికల్గా చెప్పాలంటే వేరియన్స్ డెఫినేషన్ని, అండ్ ఈజ్ గివెన్ బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్. ఇక్కడ స్మాల్ m అంటే మీన్ అని అర్థం, లేదా x మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అని కూడా రాస్తారు. మీన్ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అని కూడా అనొచ్చు, ఏదైనా ఇష్టం. ఓకేనా? సో దీన్ని ఎట్లా రాయొచ్చు? దీని ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ -∞ to ∞. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ -∞ to ∞ x ఇంటూ f ఏంటి, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇంటూ, అదే డెన్సిటీ అయితే డెన్సిటీ, డిస్ట్రిబ్యూషన్ అయితే డిస్ట్రిబ్యూషన్, x ఇంటూ dx అని రాస్తాం. సో హియర్ x ప్లస్లో x మైనస్ m హోల్ స్క్వేర్ ఉంది, x మైనస్ m హోల్ స్క్వేర్ ఇంటూ px ఆఫ్ x dx, రైట్? దిస్ ఈజ్ ద డెఫినేషన్ అనమాట. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే, మీన్ ఆఫ్ x minus m whole square.
సో మీన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్కి మీన్ అనమాట. సో ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ మైనస్ ఎం అనేది మీన్, అంటే ఎక్స్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్. హియర్ ఎం ఈజ్ ద మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఓకేనా, రైట్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇదంతా రాయాలన్నమాట, రైట్. సో చూడండి, గ్రాఫికల్గా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అన్నాను కాబట్టి గ్రాఫికల్గా ఎలా చేస్తాం? సపోజ్ దిస్ ద డెన్సిటీ ఫంక్షన్ గ్రాఫ్, దిస్ ద హైయెస్ట్ పీక్ పాయింట్, let us suppose this is the mean value, సో ఆన్ అన్ యావరేజ్గా అంటే సపోజ్ దిస్ ఈస్ ద పీక్ పాయింట్, ఆన్ అన్ యావరేజ్గా అంటే ఇటు సైడ్ కొంత తీసుకున్నాం అనుకోండి, వేరియేషన్ తీసుకున్నాం అనుకో, ఏమవుతుందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎక్స్, అవునా కదా? దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఎక్స్, స్మాల్ డిఎక్స్, అవునా కదా? ఈ మెజర్మెంట్ అనమాట ఏదైతే ఉందో ఆన్ అన్ యావరేజ్గా ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ వేరియన్స్ అనమాట. అంటే ఈ కర్వ్ ఎంత వేరీ అయ్యింది, ఎంత అమౌంట్ వేరీ అయ్యింది, ద మెజర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్ ఆఫ్ ఎక్స్, రైట్. సరే, సో చూడండి, దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే దీన్ని వేరియన్స్ దేంతో డినోట్ చేస్తారంటే డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తారు. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్. ఓకేనా, సో దట్ ఈస్ ఎలా చెప్పచ్చు? సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్, ఏమని చెప్పుకున్నాం? వేరియన్స్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఇదే కదా చెప్పుకున్నాం. వేర్ ఎమ్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్. సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అనమాట, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ ఎం హోల్ స్క్వేర్ కదా, 2mx ప్లస్ ఎం స్క్వేర్, అంతేనా? సో ఎక్స్పెక్టేషన్ స్ప్లిట్ అవుతుంది కదా అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2mx ఎస్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎం స్క్వేర్, రైట్. సో see friends, so what I will be getting here, expectation of x square, right? So minus 2 into m అంటే ఏంటి? మీన్, అవునా కదా? సో మీన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ కదా. మీన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మీన్ వాల్యూ ఒక స్కేలార్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది, కాబట్టి అది కూడా బయటకు వచ్చేస్తుంది. 2m ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎం స్క్వేర్. ఎంఏ నెంబర్ అయినప్పుడు ఎం స్క్వేర్ కూడా నెంబరే కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుందన్న నాకు ఇక్కడ మళ్ళీ ఎం స్క్వేరే వచ్చేస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ నెంబర్ ఎంత? నెంబరే వస్తుంది. ఎస్ ఓను, ఆల్రెడీ మనం ప్రాపర్టీస్లో చూసాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎం అంటే ఏం చెప్పుకున్నాం? ఎం ఈజ్ నథింగ్ బట్ మీన్ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషనే, కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, అవునా? ఎం అంటే మీన్ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎస్ ఓను, మీన్ అన్నా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్నా మ్యూ అన్నా ఇవన్నీ ఒకటే టర్మ్స్ అనమాట. ప్లస్ మళ్ళీ ఎం అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్ అన్నట్టు. సో ఇక ఎలా రాయొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ minus 2 into expectation of x into expectation of x whole square plus expectation of x whole square, అవునా? ఇది చూడండి, ఇది x స్క్వేర్, ఇది expectation of x whole square, ఈ రెండు అంటే expectation of x square minus 2 into expectation of x whole square plus expectation of x whole square అంటే -2 plus 1, it's -1 అంటే minus expectation of x whole square. This is the formula of వేరియన్స్ అనమాట. అంటే సిగ్మా స్క్వేర్ ఎంత, వేరియన్స్ ఫార్ములా ఎంత అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే మీన్ స్క్వేర్ వాల్యూ అని పిలుస్తారు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ, మీన్ యొక్క స్క్వేర్ వాల్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీన్ వాల్యూ, అవునా కదా? సో సిగ్మా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్, సిగ్మా స్క్వేర్ అంటే ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్. ఇది అనమాట స్క్వేర్ ఆఫ్ ద మీన్. ఇది ఫార్ములా, జనరల్గా మనం వాడే ఫార్ములా ఇప్పుడు ఇదే అనమాట. సో వేరియన్స్ ఫార్ములా ఎంత? మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్. మీన్ కనుక్కోవాలి, మీన్ స్క్వేర్ వాల్యూ. ఇది ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు,
అంటే ర్యాండమ్ వేరియబుల్ యొక్క వాల్యూని స్క్వేర్ చేసి ప్రాబిలిటీతో మల్టిప్లై చేసి సిగ్మా చేస్తాం, అవునా కదా. సో ఆల్రెడీ ఇది మనం చూసాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. అందులోంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు మనకి ఈ పర్టికులర్ వేరియన్స్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ పేపర్లో వేరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియన్స్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ అంటే ఈ థియరీ మొత్తం రాయాలన్నమాట. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వేరియన్స్, దిస్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్ యొక్క డెఫినేషన్, ఇదేమో గ్రాఫికల్ డెఫినేషన్ అనమాట. అండ్ ఈ విధంగా గ్రాఫికల్గా అప్రోచ్ని కూడా మనం చూపించండి. అండ్ ఇది ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ ఫార్మాట్, అర్థమైందా, డినోషన్ అండ్ దాని యొక్క ప్రూఫ్, ఇది ఎట్లా వచ్చింది, సిగ్మా స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుందో కూడా మీరు చూపించాలి, అర్థమైందా. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ లెట్ us see the state and prove the properties of variance of a random variable, రైట్. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, ప్రాపర్టీని స్టేట్ చేయాలి అంటే చెప్పాలి, దాన్ని ప్రూవ్ కూడా చేయాలి. సరే ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం. సో ర్యాండమ్ వేరియబుల్స్లో ఎక్స్పెక్టేషన్స్కి మనం ప్రాపర్టీ చూసాం, వేరియన్స్ యొక్క ప్రాపర్టీ చూసాం, ఇక్కడ మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు, ఎట్లా ప్రూవ్ చేయాలి. ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ జనరల్గా వేరియన్స్ అంటే వి ఆఫ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు, వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఇక్కడ మీరు రాసుకోండి, నేను డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్ అని చెప్పాను, ఆర్ వి ఆఫ్ ఎక్స్ ఏదైనా చెప్పచ్చు, వి ఆఫ్ ఎక్స్. ఓకేనా, దీన్నే మనం వి ఆఫ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. వి ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సరే, స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ కదా. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటన్నా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదేంటి, ఇది డెఫినేషన్ అంతే. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ప్రాపర్టీ నెంబర్ 1. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే వేరియన్స్ ఆఫ్ సిఎక్స్ అంటే సి అంటే ఒక కాన్స్టెంట్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. సమ్ టైమ్స్ కొంతమంది వి ప్లేస్లో విఏఆర్ అని కూడా పెడతారు, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు, లేదా వి ఆఫ్ ఎక్స్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, మీ ఇష్టం, ఏదైనా కరెక్టే. ఎగ్జామ్లో ఒకవేళ ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని అర్థం, సరేనా. సో ఇది ఎట్లా, దీన్ని ప్రూవ్ చేయాలి కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సో లెట్ us ప్రూవ్ దిస్. దీని ప్రూఫ్ ఏంటంటే, సి ఫ్రెండ్స్, సో వేరియన్స్ ఆఫ్ సిఎక్స్ కదా, అంటే ఏంటి అర్థం, వేరియన్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం, అవునా కదా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సిఎక్స్ మైనస్ ఏమొస్తుంది, సి బార్ ఎక్స్ బార్ వస్తుంది. ఏంటండి ఈ సి బార్ ఎక్స్ బార్ అంటే ఏం లేదు నాన్న, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ బార్ అంటారు సింపుల్గా. అంటే ఎక్స్ బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని, మీన్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం, అర్థమైందా. సో ఎక్స్ మనం చూసాం, క్యాపిటల్ ఎక్స్ మైనస్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనం చివరిలో మనకి ఏమొచ్చింది, సి ఫ్రెండ్స్, దాని యొక్క స్క్వేరు, రైట్, అంతే కదా, దాని యొక్క స్క్వేర్, ఆ తర్వాత దాని యొక్క మీన్, స్క్వేర్ ఆఫ్ ద మీన్, అవునా కదా. సో చూడండి, ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అని రాసాం, అవునా కదా. అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అని రాసాం, అవునా కదా. ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్, ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, సిఎక్స్ ఉంది, సిఎక్స్ మైనస్ ఎం ప్లేస్ ఏముంది, ఎం ప్లేస్లో ఎం అంటే మీన్ కదా, ఎవరి యొక్క మీన్, ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్. సో దీని యొక్క మీన్ అంతా సి బార్ ఎక్స్ బార్, అవునా కదా. బార్ పెడితే జస్ట్ దాని యొక్క రిప్రజెంటేషన్ అనమాట మీన్కి, హోల్ స్క్వేర్. సో దీని ఇప్పుడు ఎట్లా రాయొచ్చు చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్, దీని ఇప్పుడు సాల్వ్ చేస్తే నాకేమొస్తుందనా, సింపుల్గా సి హౌ కెన్ ఐ రైట్ దిస్, ఐ కెన్ రైట్ దిస్ యాజ్ సి ఫ్రెండ్స్ హియర్. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సి బార్ అంటే ఏంటి, సి అంటే కాన్స్టెంట్, అవునా కదా. ఎక్స్ బార్ అంటే మీన్ ఆఫ్ ఎక్స్ అని అర్థం, అంటే మీన్ ఆఫ్ ఎక్స్, ఎస్ నో అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, లేదా మనం ఎంతో డినోట్ చేసాం కదా, ఎం అని కూడా రాయొచ్చు, ఎస్ నో. మరి సి బార్ అంటే మీన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఎంత, అదే వస్తుంది. కాబట్టి సిఎక్స్ మైనస్ సి బార్ అంటే మళ్ళీ సీనే అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ, బార్ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ఇట్ సెల్ఫ్, అండ్ ఎక్స్ బార్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఎం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎం రీప్లేస్ చేయండి, హోల్ స్క్వేర్, ఎస్ నో. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి కామన్ తీస్తే, సారీ ఇక్కడ వద్దు, కింద రాద్దాం,
proof కాబట్టి expectation of c కామన్ తీస్తే x minus m whole square. So how can I write expectation of c square into x minus m whole square, right? So what I will be getting, expectation of ax ఉందనుకోండి suppose, a into expectation of x, కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది కదా, కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది c స్క్వేర్ అనేది, c స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్. అవునా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్, అంటే వేరియన్స్. ఎస్ ఆన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్ అంటే వేరియన్సే కదా, అంటే ఏమొస్తుందన్న c స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x, రైట్? అంటే vc ఆఫ్, అండ్ therefore v ఆఫ్ cx ఎంత, వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ x ఎంత, కాన్స్టెంట్ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. అర్థమైందా? దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ అనమాట, ఫస్ట్ ప్రాపర్టీ ఇది, రైట్? నౌ లెట్ us see the second property. See friends, okay friends, the second property is, see second property ఏంటి అంటే ప్రాపర్టీ నెంబర్ 2, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నాన్న. ప్రాపర్టీ నెంబర్ 2, వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే లెట్, ప్రూఫ్ చేద్దాం. కాన్స్టెంట్ అంటే ఏదైనా ఒక నెంబర్, 2 3 4 సంథింగ్ ఏదో ఒక నెంబర్. అంటే లెటస్ సపోజ్ నేను ఏమనుకుంటానంటే వేరియన్స్ ఆఫ్ ఏ అనేది ఒక నెంబర్ అనుకుందాం. సో వేరియన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత, అదే కదా. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇదే కదా వేరియన్స్ ఫార్ములా, అవునా కదా. సందర్భానుసారంగా ఏ ఫార్ములా యూజ్ అయితే ఆ ఫార్ములా వాడుకోవాలి. సో ఎక్స్ ప్లస్లో ఏముంది, ఇక్కడ ఏ ఉంది. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్, ఎస్ ఆర్ నో. సో ఏ స్క్వేర్ అనేది ఒక నెంబర్, ఏ అనేది ఒక నెంబర్, ఏ స్క్వేర్ చేసినా మళ్ళీ అదే నెంబర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ నెంబర్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే ఏనే వస్తుంది, ఏ హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 0, అవునా కదా. సో దిస్ ఈజ్ వాట్ వేరియన్స్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఈజ్ 0. ఫైనల్గా మీరు ఏం రాయాలి, హెన్స్ వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని బాక్స్లో పెడతారు. అర్థమైందా? దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 2. నౌ లెట్ us see the property number 3. So let us see the property number 3. Property number 3 ఏంటి అంటే, oh my god. So the property number 3 is variance of x plus y చూద్దాం, ఓకేనా. సో వేరియన్స్ ఆఫ్ x plus y, దాని యొక్క ప్రూఫ్ కూడా మనం చూద్దాం. See friends, మీరు VAR అనొచ్చు, V ఆఫ్ అని కూడా అనొచ్చు. సో సింపుల్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా VAR అని కూడా ఇస్తాడు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు, VAR అన్న V అన్న ఒకటే. సో VAR ఆఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే VAR ఆఫ్ x ప్లస్ VAR ఆఫ్ y, అవునా. V అన్న VAR అన్న ఒక్కటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా, వేరియన్సే. దీని యొక్క ప్రూఫ్ చూద్దాం, రైట్. సరే, సో వేరియన్స్ ఆఫ్ x ప్లస్ వై అంటే ఎట్లా రాయొచ్చు అంటే, మనం ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మనం ఎట్లా రాస్తాము అంటే, వేరియన్స్ ఫార్ములా ఏంటి. సో ఎలా చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, సో మనం ఫార్ములా తెలుసు కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, అవునా కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా వేరియన్స్ ఫార్ములా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏమొస్తుందన్నా, సి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, అవునా, ఏ ప్లస్ ఈ హోల్ స్క్వేర్ ఫార్ములా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్, yes or no, equals to expectation of x square ఇది ప్లస్ expectation of y square ఇది ప్లస్ 2 into expectation of xy ఇది, అవునా, మైనస్ ఇది ఎంత అవుతుంది బ్రాకెట్లో, expectation of x స్క్వేర్ అయిపోతుంది, yes or no, హోల్ స్క్వేర్ ప్లస్ expectation of y హోల్ స్క్వేర్ ప్లస్ 2 into expectation of x into expectation of y, yes or no. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, ఇది పక్కన రాయండి, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇది, అవునా, ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ రాయండి, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, సో మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ రాయండి,
ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై, 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అని రాద్దాం. వెన్ కన్సిడరింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్, కన్సిడరింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు ప్రొడక్ట్ అయిపోతుంది కదా ఎప్పుడైనా సరే. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. అవునా, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, క్యాన్సిల్ అయిపోయాయి. సో క్యాన్సిల్ అయినప్పుడు ఫైనల్గా ఇక్కడ నాకు ఏమొచ్చిందన్నా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మీన్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే వి ఆఫ్ ఎక్స్ అనమాట ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వి ఆఫ్ వై వస్తుంది. అంటే వి ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత, వి ఆఫ్ ఎక్స్ ప్లస్ వి ఆఫ్ వై. దిస్ ఈజ్ ద ప్రూఫ్. అర్థమైందా? దిస్ ఈజ్ ద ప్రాపర్టీ నెంబర్ 3. నౌ let us see the property number 4. Okay, there is very important properties. So the property number 4 is చూడండి సేమ్ నానా. ప్రాపర్టీ నెంబర్ 4 ఈజ్ ఈసారి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వైఏ. అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయినా, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అయినా, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వైఏ వస్తుంది, రైట్. వేరియన్స్ ఆఫ్ ఇది ఎట్లా అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా, లెట్ us ప్రూవ్ దిస్. ప్రూఫ్ ఏంటి అంటే సింపుల్ నాన్న మళ్ళీ. సో ఇక్కడ మనం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని ఎలా రాస్తానంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ వై అని రాయొచ్చు కదా. ఎస్ ఓ నో? నౌ హౌ కెన్ ఐ రైట్ దిస్? ఐ కెన్ రైట్ దిస్ యాజ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ మైనస్ వై. అవునా, అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై. సో ఎక్స్ ప్లస్ మైనస్ వై ఉంది కాబట్టి ఏం రాయొచ్చు నేను, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ మైనస్ వై అని రాయొచ్చు. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఫస్ట్ ప్రాపర్టీలో మనం ఏం చెప్పుకున్నాం, వేరియన్స్ ఆఫ్ సిఎక్స్ ఏంటి అని చెప్పుకున్నాం, సి స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకున్నాం. సి ప్లేస్లో -1 ఉంది ఇక్కడ కాబట్టి వేరియన్స్ ఆఫ్ -1 ఇంటూ వై ఉన్నట్టు, అవునా కదా? ఎస్ ఓను? సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ప్లస్లో -1 ఉంది కదా, -1 హోల్ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ప్రాపర్టీ, అవునా కదా? సో ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది, అవునా కదా? కాబట్టి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఎంత, హెన్స్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై. విఏఆర్ అన్న కూడా మీరు పెట్టచ్చు. అర్థమైందా? దిస్ ఇస్ ద ప్రాపర్టీ నెంబర్ 4. అర్థమైందా? రెండింటికి మైనస్కి ప్లస్కి రెండింటికి కూడా 2 ప్లస్లే వస్తాయి. అర్థమైందా? గబాల్ని మీరు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై అని పెట్టద్దు. అర్థమైందా? కంగారులో పెట్టేశాం సార్ అనద్దు. అర్థమైందా? నౌ లెట్ us see the property number 5. Let us see the property number 5. Property number 5. So property number 5 ఏం చెప్తుంది అంటే see friends, the property number 5 is variance of ax plus b. x అనేది random variable, ab అనేవి కాన్స్టెంట్స్, ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. ఇది ఎట్లా వచ్చింది దీని ప్రూఫ్ చూద్దాం. సో దీని ప్రూఫ్ ఏంటంటే వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ b, x అనేది ర్యాండమ్ వేరియబుల్ కదా, అక్కడ మెన్షన్ చేయండి వేర్ x ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్ అని. x ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ వేరియన్స్ ఆఫ్ b అకార్డింగ్ టు v ఆఫ్ x ప్లస్ y ఫార్మాట్, v ఆఫ్ x ప్లస్ v ఆఫ్ y రాసాం. సో ఇప్పుడు ఇది v ఆఫ్ cx ఫార్మాట్లో ఉంది కాబట్టి a స్క్వేర్ ఇంటూ v ఆఫ్ x, అవునా, ప్లస్ v ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0 కదా, b అనేది కాన్స్టెంట్ కదా, కాబట్టి ఏమొచ్చింది a స్క్వేర్ ఇంటూ v ఆఫ్ x. దట్స్ ఆల్. హెన్స్ వేరియన్స్ ఆఫ్ ax ప్లస్ b ఈక్వల్స్ టు a స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. అర్థమైందా? దిస్ ఈస్ ద 5th ప్రాపర్టీ అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్. సో ఇన్ దిస్ వే మనం స్టేట్ అండ్ ప్రూవ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి, అంటే సెకండ్ యూనిట్ ఫస్ట్ పార్ట్ నుంచి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది నాన్న, ఎందుకంటే వేరియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ఎట్లా వచ్చిందో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అన్న సిగ్మా స్క్వేర్ అన్న ఒక్కటే, రైట్? మీన్ని మ్యూతో డినోట్ చేస్తాం లేదా స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. వి ఆఫ్ ఎక్స్ వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. అర్థమైందా? సో ఒకసారి ఈ 2 చూసుకోండి. దేర్ ఆర్ 5 ప్రాపర్టీస్. ఈ 5 ప్రాపర్టీస్ మెన్షన్ చేస్తే మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అడగచ్చు, ఇంకో 5 మార్క్స్కి ఏదైనా స్టేట్మెంట్ అడగచ్చు. అలా ఆలోచించండి. లేదా ఏ రైట్ ఎనీ 4 ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ అంటాడు, అర్థమైందా? 4 to 8 మార్క్స్ ఇస్తాడు, స్టేట్ అండ్ ప్రూవ్ అంటాడు. అలా అర్థమైందా నాన్న? ఈ 5 ప్రాపర్టీస్ రాయండి, వాడు బాగా ఇంప్రెస్ అవుతాడు, రైట్? ప్లీజ్ నోట్ దీస్ 5 అండ్ లెట్ us see the క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు వేరియన్స్ మీద ఒక క్వశ్చన్ చేద్దాం. ఇందులో ఎక్స్పెక్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ కూడా ఇచ్చాడు, అది కూడా మనం సాల్వ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్?
సో x be a random variable defined by the density function. So he has given density function ఇచ్చాడు. What is the density function? fx of small x equals to 5/4 into 1 minus x power 4. What are the conditions? 0 less than x less than or equals to 1 and 0 otherwise. Elsewhere అన్న otherwise అన్న ఒకటే. సరే బానే ఉంది. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. సో ఏమైనా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని? ఇది అసలు ఏ ఫంక్షను? కంటిన్యూస్ ఫంక్షనా డిస్క్రీట్ ఫంక్షనా అంటే ఇది కంటిన్యూస్ ఫంక్షనే. ఎస్ ఓ నో? ఎందుకని? 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 తర్వాత అంటే 1 ప్లస్ తర్వాత కంటిన్యూస్ ఫంక్షన్ ఎందుకు తెలుస్తుంది? మనం వాడి డెన్సిటీ ఫంక్షన్ అని మెన్షన్ చేశాడు. స్మాల్ ఎఫ్ ఉంది అంటే కంటిన్యూస్ ఫంక్షనే. డెన్సిటీ ఫంక్షన్ అంటే కంటిన్యూస్ ఫంక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే డిస్క్రీట్ ఫంక్షన్. డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఎంత? ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ అంటే ఇక్కడ 1 2 ఏమి ఇవ్వలేదు, జస్ట్ మామూలుగా రాశాను అంతే. సరే ఎనీవే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద డెన్సిటీ ఫంక్షన్ అంటే ఇంటిగ్రల్ వాడు 0 to 1 ఇచ్చాడు కాబట్టి 0తో స్టార్ట్ చేయాలి. 0 దగ్గర నుంచి 1 వరకు లిమిట్స్ ఎంత? అసలు జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? -∞ to ∞, అవునా? ఎంత? x ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ dx. ఇదే కదా ఫార్ములా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఫర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. సో వాట్ ఆర్ ద లిమిట్స్ నాన్న? 0 to 1 x ఇంటూ వాట్ ఈస్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్? 0 to 1 మధ్యలో ఉన్న ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? 5/4 ఇంటూ 5/4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 ఇంతేనా? ఇంటూ dx, రైట్ ఆర్ నాట్? సో 5/4 ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, అది బయటకు వచ్చేస్తుంది. సో 5/4 ఇంటిగ్రల్ 0 to 1 x ఇంటూ 1 ఈజ్ x మైనస్ x ఇంటూ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఎక్స్ పవర్ 5. తెలుసు కదా? మల్టిప్లికేషన్ ఇంటూ dx, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా సాల్వ్ చేయొచ్చు. సో 5/4, రైట్? సో ఇంటిగ్రల్ x ఎంత? ఇంటిగ్రల్ x ఈజ్ x²/2. ఇంటిగ్రల్ x పవర్ 5 ఎంత? x పవర్ 6/6, రైట్? 0 to 1. సో 5/4 1/2 లిమిట్స్ 1/2 మైనస్ 1 పవర్ 6/6. లేదా లిమిట్స్ని స్ప్లిట్ చేద్దాం దీనికి, లేదంటే లిమిట్ ఇలా కూడా చేయొచ్చు. 1 పవర్ 6 అంటే 1/6. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇండివిజువల్గా చేయండి లేదంటే అన్నిటికీ కంబైన్ చేసి చేయండి. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 0²/2 మైనస్ 0 పవర్ 6/2. ఎస్ అవును? సో ఏమొస్తుందన్న? 5/4 ఇంటూ ఇక్కడ 6 రావాలంటే ఇంటూ 3 చేయాలి. 3 మైనస్ 1/6 ఇదంతా ఇంకా 0 కదా. సో ఇట్స్ 5/4 ఇంటూ 2/6, 2 2s 4, it's nothing but 5/2 6 12. So 5/12 is the expectation of x. అర్థమైందా? సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 5/12 వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ కావాలి. ఇప్పుడు మీన్ వాల్యూ వచ్చింది, మీన్ స్క్వేర్ వాల్యూ కావాలి. ఇవి రెండు వస్తేనే కదా మనకు వేరియన్స్ వస్తుంది. వాడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఫైండ్ వేరియన్స్ అంటారు. ఈ రెండు అడగకుండా అంటే మళ్ళీ ఈ రెండు కనుక్కునే అప్పుడు మీరు వేరియన్స్ చేస్తారు. బికాస్ వీ నో దట్ వేరియన్స్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, రైట్? సో నౌ లెట్ us ఫైండ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, మీన్ స్క్వేర్ వాల్యూ. ఇది ఎట్లా చేయాలి? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా, దీని ఫార్ములా ఏంటి? -∞ to ∞ x² ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ dx. అవునా కదా? ఒకవేళ ఇక్కడ x ఉంటే ఇక్కడ సింపుల్గా x ఉంటుంది, x² అంటే ఇక్కడ x² వస్తుంది. దట్స్ ఆల్. సో ఇంటిగ్రల్ 0 to 1 అదే కదా లిమిట్స్, 0 to 1 కదా. x² ఇంటూ వాట్ ఈస్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్? 5/4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ dx, రైట్? ఓకే, 5/4 మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 x² ఇంటూ 1 ఈజ్ x², రైట్? మైనస్ ఎక్స్ పవర్ 6 ఇంటూ dx. (5/4) ఇంటిగ్రల్ x² ఎంత? x³ మైనస్ ఎక్స్ పవర్ 6 ఎంత? x పవర్ 7/7. 0 to 1 అవునా కదా? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. సో 5/4 ఇంటూ 1/3 మైనస్ 1 పవర్ 7 మళ్ళీ 1 1/7 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత? 0 మైనస్ 0 అంతే కదా. సో దిస్ ఇస్ 0. సో 5/4 ఇంటూ 7 మైనస్ 3 ఈజ్ 4, 4/21 అంతేనా. సో 4 gets cancelled. 5/21 ఈజ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ. నౌ వాట్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్? ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓ నో? సో వాట్ ఈస్ ద వేరియన్స్ ఫార్ములా? వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు expectation of x square minus expectation of x whole square. So what is expectation of x square? It's 5/21.
5/21 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 5/12 వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వకండి, 12కి 21కి దీనికి స్క్వేర్ వస్తుంది. సో 5/21 మైనస్ 5 స్క్వేర్ 25 డివైడెడ్ బై 12 స్క్వేర్ 144. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు 21కి 144కి ఎల్సిఎం చేస్తే సో 3 7s 21, 3 4s 12 అండ్ 3 8s 24. ఎస్ ఆర్ నో? 21 into 48 వచ్చింది, రైట్. దీనికి మనం ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, సి ఫ్రెండ్స్ అంతెందుకు ఇదంతా చేసే కన్నా 21 into 144 అలా ఉంచండి. సో 5 into 144, 5 into 144 మైనస్ 21 into 25 కదా. సో ఒక లాజిక్ చెప్తున్నా వినండి, 144 into 5 కదా. 5ని ఎలా రాస్తానంటే నేను 10/2 అని రాస్తాను, అర్థమైందా. సో 2 7s 14, 2 2s 4, కాబట్టి 720 వచ్చింది. సో దిస్ ఈజ్ 720 మైనస్ 21 into 25 ఎలా రాయొచ్చు అంటే 20 + 1 into 25, అవునా కదా. సో 25 2s 50, 0 + 25 525. సో దిస్ ఈజ్ 525 డివైడెడ్ బై 21 into 144, 20 + 1 into 144 స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అనమాట. 144 2s 288, 0 + 144, అవునా. సో 4 12 8 9 10 0 3024, దిస్ ఇస్ 3024. సో 720లోంచి 525 తీసేస్తే 720లోంచి 525 తీసేస్తే ఎంత అంటే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 1, దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 195. సో దిస్ ఇస్ 195 డివైడెడ్ బై 3024. ఎస్ ఆర్ నో? వెయిట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దీని యొక్క డెసిమల్ వాల్యూ ఎంత అంటే, సి ఫ్రెండ్స్ దీని డెసిమల్ వాల్యూ వచ్చేసి 0.06438 ఉంటుంది అప్రాక్సిమేట్గా, ఓకేనా. దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. వేరియన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్ట్గా వాడు వేరియన్స్ అడిగారు అనుకోండి, ముందు మీరు మీన్ స్క్వేర్ వాల్యూ కట్టాలి, స్క్వేర్ ఆఫ్ ద మీన్ కట్టాలి. దానికంటే అంటే ఈ రెండు ఫైండ్ అవుట్ చేశాకే సాల్వ్ చేస్తారు ఇది. ఎస్ ఓనో? వాడు ఇది అడిగాడు అది అడిగాడు, ఇది జస్ట్ నానా ఒక్కోసారి ఇది 15 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చేయచ్చు, లేదా 8 మార్క్స్కి అడగచ్చు, మీ అదృష్టం అది, రైట్. వెరీ ఈజీ క్వశ్చన్. నౌ లెట్ us సాల్వ్ 4th క్వశ్చన్. సి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నాడు, షో దట్ వేరియన్స్ ఆఫ్ XY, ఇప్పుడు VAR అంటే వేరియన్స్ అని అర్థం. వేరియన్స్ ఆఫ్ x into y ఈక్వల్ టు x బార్ స్క్వేర్ ఇంటూ y బార్ స్క్వేర్. అంటే ఇక్కడ x బార్ అంటే ఏంటి, మీన్ ఆఫ్ x అని అర్థం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని అర్థం. ఆల్రెడీ నేను చెప్పాను, x బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, y బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, అదే మీనింగ్ నాన్న. వాడు అస్తమానం ఈ రాయలేక బార్ పెట్టాడు అంతే, అర్థమైందా. సరే, ఇది ఎట్లా మనం సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. సో వేరియన్స్ ఆఫ్, ఇది కూడా ఒక ప్రాపర్టీ లాగానే మీకు యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కాబట్టి అక్కడ ప్రాపర్టీస్లో ఇది చెప్పలేదు, బట్ ఇది కూడా నేర్చుకోండి, ఇది కూడా ఒక ప్రాపర్టీ. సో వేరియన్స్ ఆఫ్ XY కదా అడిగాడు, x into y. సో x + y చూసాం, x - y చూసాం, ఇప్పుడు x into y చూస్తున్నాం. ఇది ఎట్లా చేయొచ్చు, స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ అంటున్నాడు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని వాడే మెన్షన్ చేశాడు x into y. సో సింపుల్గా మనం ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ x చూడండి, వేరియన్స్ ఫార్ములా రాయాలి కదా. అంటే వేరియన్స్ ఫార్ములా ఏంటి, జనరల్గా v ఆఫ్ x అంటే ఏంటి, v ఆఫ్ x అంటే మనం ఏం రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ మీన్ హోల్ స్క్వేర్ అని రాసాం, అవునా. సో అదేవిధంగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే x ప్లస్ xy ఉంది, xy మైనస్ దీని యొక్క మీన్స్ అంటే x బార్ y బార్ హోల్ స్క్వేర్, అంతేనా, రైట్. సో ఇది చూడండి ఇప్పుడు ఎట్లా చేస్తాము. సో ఇప్పుడు ఇది ఎట్లా చేయించినా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఫార్ములా రాయండి, x² y² మైనస్ 2x బార్ y బార్, ఓకే, ప్లస్ x బార్ స్క్వేర్ y బార్ స్క్వేర్, అంతేనా, ఓకే. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² y² అంటే x² y², ఓకే, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2 ఇంటూ x బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, అవునా, ఎస్ ఓను. సో ఇప్పుడు ఇది ఎట్లా రాయొచ్చు, x into y అలాగే ఉంచండి, x బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, y బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, అవునా కదా. y బార్ కాదు, x into y ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇలా ఉంచండి, అర్థమైందా. x బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, y బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, xyని మిగిలినటువంటి ఈ రెండు xyని ఇలా ఉంచేయండి ముందు, 2 తర్వాత, ప్లస్ x బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x కదా, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్. బార్లు అంటే ఎక్స్పెక్టేషన్లే కదా. సో ఇది ఎట్లా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్ ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XY హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, దీన్ని x² y² అంటే ఇది ఎలాగే రాయొచ్చు కదా. సో
మైనస్ 2 కామన్గా బయటకు వచ్చేస్తుంది, ఎక్స్పెక్టేషన్ లోపల ఉన్నది. సో xy ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఉంది. ఇది ఎట్లా వస్తుంది చూద్దాం. చూడండి, సో 2e ఇంటూ ఈ ఆఫ్ x వస్తుంది కదా బయటికి, ఈ ఆఫ్ x మళ్ళీ ఈ ఆఫ్ y, ఇది అవునా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అనేది ఒక నంబర్ అవునా కదా, ఈ ఆఫ్ నెంబర్ అంతా ఆ నెంబరే కదా, అంటే మళ్ళీ ఈ ఆఫ్ x అదే వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కూడా ఒక నెంబరే, y అనేది ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y అనేది ఒక నెంబర్ వస్తుంది, మరి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్ మళ్ళీ అదే నెంబర్ కదా, అంటే మళ్ళీ ఈ ఆఫ్ y వస్తుంది అవునా, రైట్. సో ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ x హోల్ స్క్వేర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్, రైట్. సో ఇప్పుడు ఇది ఎట్లా రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్, అవునా, రైట్. సో ఇప్పుడు చూడండి, సో హౌ కెన్ ఐ రైట్ దిస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ minus 2 plus 1 is minus 1, so expectation of x whole square expectation of y whole square, అవునా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ అంటే xy బార్ హోల్ స్క్వేర్, అంతే కదా. లేదా ఇది స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి మల్టిప్లై అవుతాయి, అవునా కదా. అంటే ఇక్కడ సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, దీన్ని నేను ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్, దీన్ని నేను ఎట్లా రాస్తానంటే సింపుల్గా హోల్ స్క్వేర్ని ఇక్కడ ఇలాగే ఉంచండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y స్క్వేర్ అని రాస్తాం, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్, అవునా కదా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు దీన్ని అంటే x బార్ స్క్వేర్, లేదా ఇక్కడ క్వశ్చన్ చూడండి x బార్ స్క్వేర్ లేదా x స్క్వేర్ బార్, ఇది దీని అర్థం, ఇది y స్క్వేర్ బార్, రైట్, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే x బార్ హోల్ స్క్వేర్ y బార్ హోల్ స్క్వేర్, అర్థమైందేనా. దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే x స్క్వేర్ బార్ ఇంటూ y స్క్వేర్ బార్ మైనస్ x బార్ ఇంటూ y బార్ హోల్ స్క్వేర్, ఇదే కదా వాడు మనల్ని ప్రూఫ్ అడిగింది. బార్ అంటే ఎక్స్పెక్టేషన్ అర్థం, ఇదే కదా వాడు మనల్ని ప్రూఫ్ అడిగింది, x స్క్వేర్ బార్ ఇంటూ y స్క్వేర్ బార్ మైనస్ x బార్ ఇంటూ y బార్ హోల్ స్క్వేర్, అర్థమైందా. దిస్ ఈస్ ద ప్రూఫ్ అనమాట, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి ఇలా మనం మల్టిప్లై చేసాం, స్టాటిస్టికల్ ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి దీన్నే ఇలా ఇండివిజువల్గా మల్టిప్లై చేసాం ఎక్స్పెక్టేషన్, రైట్. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 5. ఇది కూడా ఒకనొక ప్రూఫ్ ఏనా. సి ఫ్రెండ్స్, లెట్ x and y be the independent random variables, prove that variance of xy equals to variance of x into variance of y if expectation of x and expectation of y equals to 0. ఓకే, సి ఫ్రెండ్స్, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఏమంటున్నాడు, వేరియన్స్ ఆఫ్ xy ఈక్వల్స్ టు, జనరల్గా దీని యొక్క ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy, సారీ లోపల స్క్వేర్ ఉంటుంది, ఇప్పుడు హోల్ స్క్వేర్ వస్తుంది, అవునా కదా. వేరియన్స్ ఫార్ములా అకార్డింగ్ టు, అంటే ఫ్రమ్ ద ఫార్ములా వేరియన్స్ ఆఫ్ x ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్, x ప్లేస్లో ఇక్కడ xy ఉంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ xy స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్, అవునా కదా. ఈ మొత్తానికి ఇక్కడ హోల్ ఉంది, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఇది ఇక్కడ వాడు మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని ఎట్లా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, v ఆఫ్ x ఇంటూ వైని, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy హోల్ స్క్వేర్ కదా, దీన్ని ఎట్లా చేయొచ్చు నాన్న. సి ఫ్రెండ్స్, హియర్ హౌ కెన్ ఐ రైట్ దిస్, ఐ కెన్ బి రైటింగ్ దిస్ యాజ్ హియర్. అయినా నాన్న మనం ఇదంతా మనం ప్రూవ్ చేయ అవసరం లేదు, బికాస్ దర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ప్రూవింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది ఒకవేళ మీరు ప్రూవ్ చేయాలనుకుంటే సి ఫ్రెండ్స్ ముందు ఇదంతా చేసేయండి, రైట్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఈ ప్రూఫ్ నుంచి మనం వేరియన్స్ ఆఫ్ x ఇంటూ y ఫార్ములానే నేర్చుకున్నాం కదా, ముందు ఇదంతా సాల్వ్ చేయాలి మీరు. సరే, ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత దీని నుంచి దీన్ని ప్రూవ్ చేయాలి, అవునా కాదా. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, v ఆఫ్ x ఇంటూ y అంటే v ఆఫ్ x ఇంటూ y ఈజ్ x స్క్వేర్ బార్ ఇంటూ y స్క్వేర్ బార్, అంటే x స్క్వేర్ మీన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ ఏం చేసాం,
ఎక్స్ బార్ ఇంటూ వై బార్ హోల్ స్క్వేర్ చేసాం. ఇదే కదా ఫార్ములా మనం డిరైవ్ చేసాం. సో వాడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై 0 అంటే వాట్ డస్ ఇట్ మీన్ గివెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బార్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే వై బార్ వాల్యూ జీరోస్ అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ బార్ ఇంటూ వై స్క్వేర్ బార్, వాడు ఎక్స్ బార్ వై బార్లే జీరో, ఈ బార్ని జీరో అవ్వాల, మైనస్ 0 ఇంటూ 0 హోల్ స్క్వేర్, అదే కదా. సో వి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బార్ ఇంటూ వై స్క్వేర్ బార్. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది, అదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ బార్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ బార్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. సో ఎక్స్ బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బార్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. అర్థమైందా. సో దిస్ ఈస్ ద వే వి విల్ అప్రోచ్ అనమాట. అర్థమైందా. బికాస్ ఎందుకని ఇవి సి ఫ్రెండ్స్, సిన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా నాన్న. ఎందుకని ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంట్రా, ఇక్కడ చెప్పుకున్నాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, అవునా కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీని వాల్యూ 0 అయినప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేరే కదా, అవునా కదా. సో తర్వాత ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై వాల్యూ 0 అయింది కాబట్టి వేరియన్స్ ఆఫ్ వై ఎంత, వేరియన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై స్క్వేర్ అయిపోతుంది, ఆ వాల్యూ 0 అయిపోతుంది. సోను కాబట్టి దిస్ పర్టికులర్ ఫార్ములా ఈక్వల్స్ టు అవి రెండు జీరోస్ అవుతాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లేస్లో మనకి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై డైరెక్ట్గా రీప్లేస్ చేయొచ్చు. ఎస్ ఓనా, బేసింగ్ ఆన్ దీస్ టూ. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రాపర్టీస్ రిగార్డింగ్ వేరియన్స్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. వీటి నుంచి డెఫినెట్గా అడగచ్చు ర్యాండమ్ వేరియబుల్ అనే టాపిక్ మీద. ప్రాపర్టీస్ అయితే మాత్రం కంపల్సరీ. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి మళ్ళీ. సో ప్రాపర్టీస్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. కావాలంటే 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ని కూడా ప్రాపర్టీస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది. అప్పుడు మొత్తం మనకి 6 or 7 ప్రాపర్టీస్ దాకా వస్తాయి. వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. అది మర్చిపోకండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.